తెలంగాణ రాష్ట్ర బీసీ అధ్యాపకుల సంఘం రాష్ట్ర కార్యవర్గము ఏకగ్రీవ ఎన్నిక. రాష్ట్ర అధ్యక్షుడుగా కాముని సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా మామిడి విఠల్, గౌరవ సలహాదారుగా వెంకటేశ్వర్లు, కోశాధికారిగా బొడిగె కొండయ్య, ఉపాధ్యక్షుడుగా వాసరవేణి పర్సరాములు, నంచర్ల రాజేష్, వాల్దాస్ రవిగౌడ్, మడిగల వెంకట్రాములు, ఎన్ సీనయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్ రాజ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శిగా అజయ్, కడారి రమేష్, చెరాల లక్ష్మణ్, భరత్ రాజ్, సంయుక్త కార్యదర్శులుగా కాసవేని శ్రీనివాస్, మోడల్ స్కూల్ ప్రతినిధిగా జమలాపురం రామకృష్ణ, 33 జిల్లాల ఇన్ఛార్జులు ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కాముని సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా బీసీలను చైతన్యం చేయాలని, బీసీల జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, వివిధ అన్ని రంగాల్లో బీసీల వాటా బీసీలకు దక్కాలని, అప్పుడే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీసీ లెక్చరర్ల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారి అధ్యక్షతలో గౌరవాధ్యక్షులుగా మేము నియమించుకొని ఈ యొక్క రాష్ట్రం లోపల బీసీల యొక్క లెక్చరర్స్ జరగడం, వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడాలని ఈ యొక్క సంస్థను లేదా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న క్రిస్టమస్ రోజు రాష్ట్ర స్థాయి బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎన్నుకోవడం జరిగింది, యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి కొత్త లెక్చరర్స్ యొక్క సంఘం పునర్నిర్మించాము. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా విద్యార్థుల యొక్క సంక్షేమం, ఉపాధ్యాయుల యొక్క సంక్షేమం కొరకు పుట్టినటువంటి సంఘం ఇది. సాధారణంగా ఏమనుకుంటామంటే లెక్చరర్ల యొక్క ప్రొటెక్షన్ కొరకే అనుకుంటాం, కాదు. కానీ ఆర్ కృష్ణయ్య గారి యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లవాడి కానించి పెద్దవాడి వరకు రక్షణ పొందాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. కాబట్టి బీసీల యొక్క సంక్షేమం, బీసీల విద్యార్థుల యొక్క సంక్షేమం లేదా మొత్తం విద్యార్థుల యొక్క సంక్షేమము, ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు వచ్చినటువంటి సంఘమే బీసీ యొక్క సంఘం. రాష్ట్ర అధ్యక్షులుగా కాముని సుదర్శన్ గారు, తర్వాత విఠల్ గారు జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. వారిద్దరి యొక్క ఆధ్వర్యంలో మిగతా కమిటీ సభ్యులు కూడా ఏర్పడ్డారు. దాని గురించి సుదర్శన్ గారు చెప్తారు. తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది డిసెంబర్ 25వ తారీఖు నాడు మన బీసీ భవన్లో. మరి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని కళాశాలలో ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, గురుకుల, మోడల్ స్కూల్, ఇట్లా సోషల్ వెల్ఫేర్ మొదలైనటువంటి అన్ని కళాశాలలో ఉన్నటువంటి ప్రైవేటు, కాంట్రాక్టు, రెగ్యులర్ కానీ మరియు మిగతా అన్ని కళాశాలలో సంబంధించినటువంటి లెక్చరర్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటైనటువంటి ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు మా లెక్చరర్ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు ఏదైతే ఉందో 29వ తారీఖు ఇక్కడ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఆర్ కృష్ణయ్య గారు రావడం జరిగింది ముఖ్య అతిథిగా. మరి వారిని సన్మానించడం జరిగింది. మరి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ అనేది ఇప్పుడు ఇంతకుముందు మా సార్ గారు చెప్పినట్టు ప్రిన్సిపాల్ గారు మాకు గౌరవ సలహాదారుగా ఉన్నారు. మరి ఆర్ కృష్ణయ్య గారిని మేము గౌరవ అధ్యక్షులుగా పెట్టుకున్నాము. మరి ఇది ముఖ్యంగా విద్యార్థి కేంద్రంగా, కళాశాల కేంద్రంగా పనిచేయడం అనేది మా ఉద్దేశము. మరి పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో సంక్షేమ కార్యక్రమాలు, స్కాలర్షిప్లు కావచ్చు, ఇంకేదైనా తోడ్పాటుకు సంబంధించినటువంటి వాటిని ఆ పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో, మరియు ఏదైనా చదువులో కానీ ఏ రకంగా వెనుకబడిన వాళ్లకు, డ్రాప్అవుట్స్ స్టూడెంట్స్కు చేరదీస్తూ వాళ్ళని విద్యలో ఎలాంటి ఆటంకం లేకుండా వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ, మరియు బాగా ప్రతిభ ఉన్న విద్యార్థులను కూడా అవార్డులు, రివార్డులు ఇస్తూ వాళ్ళ సంక్షేమానికి ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా మొదటి ప్రాధాన్యత అనేది విద్యార్థులు, రెండవ ప్రాధాన్యత లెక్చరర్లు, ఆ తర్వాతనే మిగతా సమస్యలు అనేది ఈ సందర్భంగా సమాజం కానీ ఇంకా మిగతా సమస్యలు కానీ ఆ తర్వాత ప్రియారిటీగా పెట్టుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నేను జనరల్ సెక్రటరీ రాష్ట్రంలోని 33 జిల్లాల స్వచ్ఛందంగా వచ్చిన లెక్చరర్స్ అందరినీ కూడా లెక్చరర్లందరినీ కూడా
నేను కలుపుకొని అందరి సమన్వయంతో కృష్ణన్న గారి కళల్ని నిజం చేస్తూ అదేవిధంగా లెక్చరర్ల సంక్షేమానికి నేను పాటుపడతాను. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల యొక్క విద్యార్థుల స్కాలర్షిప్ కానీ వాళ్ళ సంక్షేమ పథకాలు కానీ అన్ని రకాలుగా విద్యార్థులకు అందే విధంగా నేను చేస్తాను. అదేవిధంగా మా కమిటీ సభ్యుల యొక్క సపోర్ట్తో నేను అన్ని విధాలుగా కృషి చేస్తానని చెప్పేసి దీని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు జనరల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ, మా టీవీ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా మా గౌరవ సలహాదారు సార్ ఏ విధంగా అయితే మాకు ఎడ్యుకేట్ చేస్తున్నారో అదేవిధంగా మేము సంక్షేమానికి బీసీ సంక్షేమానికి నేను కూడా అదేవిధంగా ఆయన సలహా మేరకు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా మా అధ్యక్షుడు సుదర్శన్ ఇచ్చిన సలహాల మేరకు అదేవిధంగా ఆయన చెప్పిన ఆదేశాల మేరకు మేము అందరము జిల్లా బాడీలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏర్పడినటువంటి బీసీ సంఘం అధ్యక్షుడిగా కామన్ సుదర్శన్ గారు అండ్ విఠల్ గారు, మేము స్టేట్ బాడీగా మా సలహాదారు ప్రిన్సిపల్ అలానే గౌరవ అధ్యక్షుడైనటువంటి ఆర్ కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సందర్భంగా ఏర్పడినటువంటి ఈ సంఘం యొక్క ఉద్దేశము డిమాండ్లను మీరు క్వశ్చన్ చేశారు. ప్రస్తుతానికి డిమాండ్ అనేది ఒక డిమాండ్, విద్యార్థి సర్వతోముఖాభివృద్ధిని పెంపొందించడం, సమాజంలో ఉన్నటువంటి అసమానతను తొలగించడం. ఇది మెయిన్ ఉద్దేశం. సమాజంలో ఎక్కువ మంది బీసీ విద్యార్థులు ఉన్నటువంటి అదేవిధంగా బీసీ సమాజం ఉన్నటువంటి ఆ సమాజాన్ని మేలుకొల్పడమే మా ఉద్దేశంగా, ప్రధాన ఉద్దేశంగా ఈ సంఘం ఏర్పడింది. ఈ సంఘాన్ని ఈ విధంగానే ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాలను సంయుక్తపరుస్తూ భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తూ భవిష్యత్తులో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థులు ప్రముఖంగా ఎదుర్కొంటున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, ఆ రిజర్వేషన్కి అనుగుణంగా బీసీ రిజర్వేషన్ని ఎంతవరకు అయితే మేము ఎంతమంది అవుతున్నామో అంతమందికి అన్ని ఉద్యోగాలు అన్ని చట్టసభల్లో కానీ తర్వాత వేటిల్లో అయినా కానీ రాజకీయ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అవకాశాల పరంగా కానీ ఇది నెరవేరే వరకు మేము ఎటువంటి వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతామని, ఇలానే మా సంఘాన్ని ఇంకా బలోపేతం చేస్తూ మిగిలిన సంఘాలన్నింటినీ కూడా కలుపుకుంటూ వెళ్తూ విద్యార్థి సంఘాలు, మిగిలినటువంటి ఉపాధ్యాయ సంఘాలు కానీ ఇంకా వేరే కుల సంఘాలు కూడా మేము ఇందులో భాగస్వామ్యాలు చేసుకుంటూ వాళ్ళని అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళకి వెనక ఉండి మేము అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సూచనలు ఇస్తూ మా గౌరవ అధ్యక్షులు అదేవిధంగా మా ప్రిన్సిపల్ సార్ రాష్ట్ర అధ్యక్షులు కానీ వీళ్ళందరి సలహా మేరకు మేము నడుచుకుంటూ ముందుకెళ్తామని ముగిస్తాం. రామకృష్ణ, నేను మోడల్ స్కూల్స్ యొక్క అధికార ప్రతినిధిగా బీసీ ఎల్ఏలో పనిచేస్తున్నాను. నాకు కోఆర్డినేటర్ అవకాశం ఇచ్చినటువంటి మన సుదర్శన్ భాయ్కి మరియు విఠల్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంఘం అనేది కేవలం ఒక బీసీల వరకే కాదు, అన్ని వర్గాల వారిని కలుపుకొని పోవడం జరుగుతుంది. బీసీలలో వెనకబడిన ప్రతి వారిని కూడా వెలుగులో తీసుకురావడం ఈ సంఘం యొక్క ముఖ్య బాధ్యత. ఆ విధంగానే మేము ముందుకు పోతున్నాం. అదే కాకుండా బీసీలలో కూడా ఎంబీసీ అని ఉంటుంది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని. అంటే మన కాడనేమో బీసీఏ, బీసీబీ, బీసీడీ అని అట్లా ఉంటాయి. దీంట్లో చాలామందికి కూడా వెనకబడి ఎక్కడో అట్టడుగు వర్గాలు, ఎక్కడో గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో చదువు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి సమాజంలో భాగస్వామ్యం చేసి ఉన్నత స్థాయికి తీసుకురావడం కోసం ఈ సంఘం కృషి చేస్తుంది. అదేవిధంగా రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ బీసీలు అట్టడుగు వర్గాలలో తొక్కివేయబడుతున్నారు, అణచివేయబడుతున్నారు. ఈ అణచివేత నుంచి బయటికి తీసుకురావడం కోసమే మా ఆర్గనైజేషన్ పనిచేయడం జరుగుతుంది. విద్యార్థుల్ని, ఎందుకంటే ఎక్కడైనా కానీ విద్యార్థులు బాగా చదువుకుంటే మోటివేట్ అయితే సమాజం అనేది బాగుపడుతుంది. ఎక్కడైనా ఏ సమాజం అయినా కానీ అభివృద్ధి అనేది ఓన్లీ ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయి ఉంది. ఆ ఎడ్యుకేషన్ అందించే టీచర్స్ మేము, అంటే వాళ్ళని బాగా డెవలప్ చేస్తే ఈ సమాజానికి మేము ఉత్తమ పౌరులు తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కానీ ఏ విధంగానే వాళ్ళని బయట తీసుకొచ్చి సమాజానికి అందించేటట్టు మేము కృషి చేస్తున్నాం. ధన్యవాదాలు.